అందరికీ నమస్కారం. నేను మీ దుఃఖ వెంకటరమణ. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది అయోధ్య రామ మందిరం నిధి సమర్పణ ఉద్యమం కోసం. అయితే భారతదేశంపై చాలా మంది విదేశీయులు దండయాత్ర చేసి మనల్ని, మన ఆర్థిక వనరులను దోచుకొని మన సంస్కృతి సంప్రదాయాలను చిన్నాభిన్నం చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్థావరాలను ఏర్పరచుకొని మనల్ని బానిసలుగా చేసి వాడుకొని వెళ్ళిపోయారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అయోధ్యలో రామ మందిరం నిర్మించిన వారు రామరాజ్యం తీసుకొస్తారట అనే మాటలు మనం చాలాసార్లు విన్నాం. రాముడుని దేవుడిగా భావించి, రామాయణాన్ని మత గ్రంథంగా భావించి, రామాయణాన్ని అనుసరించి భారతీయులందరూ జీవించి, అలాంటి రాముడు పుట్టిన అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టిందంటే మనం ఎంత నష్టపోయామో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈరోజు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనే కళ సాకారమైంది. అందుకోసం భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ, ఎవరైతే దేశం పట్ల కృతజ్ఞత భావం కలిగిన వారు, ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. అటువంటి తరుణంలో మన గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వివిధ సంఘాలు, యూత్ సంఘాలు ఉన్నటువంటి యువకులందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అలాగే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని భారతదేశ ఐక్యతలో, భారతదేశ సంస్కృతి సంప్రదాయంలో మనవంతు పాత్ర పోషించి, మన రామాయణం అనేది ఎంత మన కుటుంబ విలువలకు, సంస్కృతికి, సంప్రదాయానికి, పరిపాలనకి నిదర్శనంగా మనం భావిస్తాం. అటువంటి రామ మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈ రామ మందిరం అనేది భారతీయులందరిది, అలాగే భారత జాతి గొప్పతనాన్ని ప్రపంచాన్ని సాటి చెప్పే ఉద్దేశంలో నిర్మించబోతున్నారు. కాబట్టి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వంతు పాత్ర పోషించాలని మనసారా కోరుకుంటూ, ఇట్లు మీ దుఃఖ వెంకటరమణ. అభయమొసగునయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం, భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా, సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా, పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో, సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో, రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా. రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా, శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా. ఈ క్షేత్రం తీర్థం దర్శించిన